Hi viewers, I'm Dr. Kola Kiran. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈఎంఆర్ఎస్ అని కొట్టినట్టయితే దానికి సంబంధించి ఏకలవ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈఎస్ఎస్సి 2025 అని వస్తుంది. దాంట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాత యు గో ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫామ్. దీని లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 23 వరకు ఉంది. మరి దీంట్లో చూసినట్టయితే నంబర్ ఆఫ్ పోస్ట్ అంటే మనం చాలా రోజుల తర్వాత మరి భారత ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ రాలేదు. మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ముఖ్యంగా ట్రైబల్ విద్యార్థులు, ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటాయి. మరి చాలా మంచి పే స్కేల్ ఉంది. మనం తీసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా టీచింగ్ సంబంధించి ప్రిన్సిపల్స్ దాదాపు 225 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే పీజీటీస్ 1460 పోస్టులు, అదేవిధంగా టీజీటీస్ వచ్చేసి 3962, అంటే దాదాపు 4000 పోస్టులు. ఇవే కాకుండా మనకు సంబంధించి ఒక 625 వరకు వార్డెన్ పోస్టులు ఉన్నాయి. మరి నేనేమంటానంటే చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిఎస్సి నోటిఫికేషన్ మనకి రాలేదు. మొన్న డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కూడా బీఎడ్ చేసిన ప్రతి విద్యార్థి కూడా మరి ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఇలాంటి అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి మీరంతా కూడా ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మరొక ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇప్పుడు బిఎడ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరున్నా కూడా మరి ఇమ్మీడియట్గా యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. మనం తీసుకున్నట్టయితే మరి దీంట్లో ముఖ్యంగా మహిళలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు ఎగ్జామినేషన్ ఫీజ్ లేదు, కేవలం ప్రాసెసింగ్ ఫీజే ఉంది. చూడండి ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి సదావకాశం. మనం తీసుకున్నట్టయితే మరి ఇది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో భాగంగా మీరు తీసుకున్నట్టయితే ప్రిలిమినరీలో 6 అంశాలు మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ 6 అంశాలు ఏమంటే మనం తీసుకున్నట్టయితే రీజనింగ్ ఎబిలిటీ, అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్, ఐసిటి, అదేవిధంగా మీ సబ్జెక్ట్ సంబంధించి పెడగాజికి సంబంధించిన అంశాలు ఎన్ఈపి 2020, దాదాపు 6 అంశాలు. ఇదే కాకుండా జనరల్ అవేర్నెస్. సో కాబట్టి ఈ 6 అంశాలు కలిసి మనకు 100 మార్కుల పేపర్ ఉంటుంది. మరి మీరందరికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ తీసుకున్నారనుకోండి, ఈ జనరల్ అవేర్నెస్ కావచ్చు, ఐసిటీ కావచ్చు, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఎన్ఈపి 20. ఒకటి ఏంటంటే ఏదైతే పెడగాజీకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయోసైన్స్ రాస్తున్నట్టయితే బయోసైన్స్ పెడగాజీ ఉంటుంది, మీరు మ్యాథమెటిక్స్ రాస్తున్నట్టయితే మ్యాథమెటిక్స్ పెడగాజీ ఉంటుంది. సో కాబట్టి 5 అంశాల్లో దాదాపు 100 మార్కులతో మీకు పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2లో కేవలం 30 మార్కులలో మీ యొక్క ఆంగ్ల భాష ప్రావీణ్యం, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా పేపర్ 2 ఉంటుంది. సో మనం చూసినట్టయితే మరి పేపర్ మన డిఎస్సి కంటే కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. ఒకటేంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైతే టీఆర్టీ కావచ్చు, దాంట్లో అనేక అంశాలు ఉండడం వల్ల అక్కడక్కడ మనం ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. కానీ ఇక్కడ చూసినట్టయితే మీరందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జనరల్ అవేర్నెస్ కావచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, మీ అందరికి కూడా వెరీ ఈజీ. అదేవిధంగా టీచింగ్ యాప్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ చాలా ఈజీగా చేయగలుగుతారు. కాబట్టి ఈ అంశాన్ని అన్నిటి గమనించి మరి మీరు ప్రిపరేషన్ మొదలు పెడతానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా 225 ఉన్నాయి. మరి దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఎడ్. సో మరి ప్రిన్సిపాల్ హోదాలో మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఏదే ఈ విద్యా సంస్థలు చాలా పెద్ద స్థాయి పోస్టులోకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పీజీటీ అంటే పీజీటీలో మనం తీసుకున్నట్టయితే కన్సర్న్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్,
అదేవిధంగా టీజీటీ తీసుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్. సో మరి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోండి. 23rd అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరందరూ కూడా హాలిడేస్లో ఉన్నారు, ఇంటి దగ్గర ఉన్నారు. సమయం తీసుకొని ఇంటర్నెట్ సైట్కి వెళ్ళండి, లేదా మీ యొక్క సెల్లో గూగుల్లోకి వెళ్ళి ఈఎంఆర్ఎస్ అని కొట్టి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్గా చదివి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలని తెలుసుకొని, అదేవిధంగా ఇమీడియట్ ఫస్ట్ అయితే ఫామ్ ఫిల్అప్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు ఏమంటామంటే, సార్ ఎక్కడనో జాబ్ వస్తుంది, మేము ఎక్కడికి పోవాలి, అంత దూరం పోలేమంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, జాబ్ వచ్చిన తర్వాత మనము ఎక్కడికైనా వెళ్తాము. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో మనం ఏం చేస్తామంటే, ముందే మనము వెనుకం చేస్తాం. ముఖ్యంగా నా తెలంగాణ విద్యార్థులకు ఈ సదవకాశం మరి డిఎస్సి నోటిఫికేషన్ పడే లోపల ఒక రకంగా నేనేమంటానంటే, ఒకసారి ప్రిపరేషన్ అయిపోతుంది. ఒక ఉపాధ్యాయుడిగా మీ అందరి శ్రేయోభిలాషిగా నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. ఇక్కడ ఒకటే అంశం గుర్తుంచుకోవాలి, దూరం వస్తుందా దగ్గర వస్తుందా అన్నది మనకు ఇంపార్టెంట్ కాదు. మొదట మనకు ఒక బేస్ కావాలి, మనకు ఒక ఛాన్స్ దొరకాలి. ఎందుకంటే చాలామంది తెలంగాణలో బీఈడీ చేసిన విద్యార్థులకు నంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ పడుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి చూసినట్టయితే దాదాపు ఇప్పుడు మనం టీజీటీ 3960 పోస్టులు ఉన్నాయి. సో మరి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని స్కూళ్ళు ఉండొచ్చు, మరి ఎన్ని పోస్టులు మనవి ఉండొచ్చు. ముఖ్యంగా తెలంగాణ యువత గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మన తరఫు నుంచి నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మిత్రులతో మాట్లాడినప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, కేంద్ర విద్యాలయ స్కూల్స్ కావచ్చు, అనేక కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో తెలంగాణ యువత అప్లై చేయట్లేదు, అప్లై చేసినా రాయట్లేదు. కాబట్టి దయచేసి మన కోట, తెలంగాణ కోట, ఎందుకంటే మనం భారతదేశంలో భాగమే కాబట్టి మనం అందరం కూడా మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన కోటాలో మన యొక్క సీట్స్ మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో జాబ్ రావాలంటే సాధ్యం కాకపోవచ్చు. మరి ఈ సదవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ శరన్నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా నా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా సద్దుల బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వ్యూవర్స్ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. మరి ఈ దసరా, ఈ బతుకమ్మ, ఈ శరన్నవరాత్రులు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయని ఆశిస్తూ, మీ శ్రేయోభిలాషిగా, ఒక ఉపాధ్యాయుడిగా, విద్యార్థుల యొక్క మేలు కోరుకున్న వ్యక్తిగా ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసి జాబ్ సాధిస్తారని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్. మీ డాక్టర్ కోలా కిరణ్, సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.